వాటి డాక్యుమెంట్స్ చెక్ చేసి పంపిస్తారు. అదేవిధంగా 2 ఆటోలు 2 కార్లు వీటికి మీరు సరైన పత్రాలు చూపించి మీరు వెహికల్స్ తీసుకోగలరు. డ్రైవింగ్ లైసెన్సు మరియు ఆర్సీ ఇవన్నీ కూడా చూపించి దాని మీద ఏమైనా చాలా పెండింగ్స్ ఉంటే కూడా కట్టేయండి. చాలా ఏమైనా పెండింగ్ ఉంటే కూడా ఇవి కట్టేయండి. మీరు అందరూ రోడ్ పైకి వచ్చినప్పుడు, టౌన్లోకి వచ్చినప్పుడు అక్కడ వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు మీ అన్నీ కూడా డాక్యుమెంట్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ అపరిచితులు ఎవరైనా తిరిగినా కూడా పోలీసులకు సమాచారం అందించాలి. నేరాలు ఎవరైనా దొంగలు కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపించినా, నేరస్తులు ఎవరైనా అనిపించినా మీకు సన్మానం ఉంటే పోలీస్ స్టేషన్లో పోలీసులకు కానీ డైలైన్ కానీ కాల్ చేస్తే పోలీసులు సకాలంలో వచ్చేసి దానిపై తగిన చర్య తీసుకుంటారు. అదేవిధంగా ముఖ్యంగా యువకులు పెద్దలు అందరూ కూడా ఈ గంజాయి మత్తుమందు వీటికి బానిస కాకుండా ప్రతి ఒక్కరూ ఈ మత్తు పదార్థాలకు, ఈ డ్రగ్స్కు వీటికి అలవాటు పడకుండా వాళ్ళు సీట్ బెల్టు, మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ ముఖ్యంగా, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మేము రోజు చూస్తుంటాము. ఇన్సూరెన్స్ పెట్టుకుంటే మీరు ఎవరికైతే ప్రమాదాలు జరిగిన వాళ్ళకందరూ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనం డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళకు మనం తర్వాత ఇప్పుడున్న మారిన చట్టాల ప్రకారం కొంచెం కఠినంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపై వచ్చే ప్రతి వాహనదారుడు కూడా కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. రోడ్డుపైకి వచ్చినప్పుడు తాగి నడపడం కానీ, అపసవ్యంగా అంటే రాంగ్ రూట్ రావటము, ఇట్లా జిగ్జాగా రావటం, ఇట్లా ఉంటాయి కొన్ని, ఇష్టం వచ్చినట్టు పోవటం. ఇవన్నీ టౌన్కి పోయినప్పుడు అన్ని ట్రాఫిక్ నిబంధనలు, నిజామాబాద్ పోయినా అనుకోండి, బోధన వచ్చినప్పుడు సరైన ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మీరు అందరూ కూడా సేఫ్గా బండి నడపాలి. స్టేషన్ రాబోతుంది, సో ఇబ్బంది లేదు. మీకు సిబ్బందిని కూడా పంపిస్తాము. మేమే వస్తున్నాం అంతా మీ ఊరికి. ఇప్పుడు ఈరోజు దాదాపు 100 మంది వచ్చినాం. అందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు ఎవరైతే మీ వాహనదారులు ఉన్నారో వీరందరూ కూడా మీ సరైన పత్రాలు చూపించి మీ వాహనాలను తీసుకోవచ్చు.